హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. వెల్కమ్ టు ఆనందరావు ఎర్కం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నిజానికి ఇది ముత్యాలమ్మ జాతర అయిన జాతర మాత్రం పోలేరమ్మకు జరుగుతుంది. బంకమట్టితో పోలేరమ్మ విగ్రహమును తయారు చేసి ఆ విగ్రహమునకు మంగళవారం రోజున రథం మీద ఊరేగింపుగా తీసుకుని వచ్చి ప్రథమ ఆలయమునకు దగ్గరలో ఉన్న పోలేరమ్మ గుడి దగ్గర ఉంచి 3 రోజుల పూజలు అనంతరం పోలేరమ్మ విగ్రహంను నిమగ్నం చేస్తారు. పోలేరమ్మను సాగనంపే ముందు కొమ్ములు తిరిగిన ఒక దున్నపోతును బలి ఇవ్వడం ఇక్కడ సంప్రదాయకం. ఆ రోజు పెద్ద మొత్తం భోజనం వండి గుడి ముందు ఉంచి అందరూ వెళ్ళిపోతారు. ఆ భోజనం అక్కా చెల్లులతో కలిసి శ్రీ ముత్యాలమ్మ ఆరగింపు చేస్తుంది. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి మన రాష్ట్రం నుంచి కాక తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా భక్తులు విశేషంగా ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. తూర్పు కనుపూరు ముత్యాలమ్మకు ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు వచ్చే మంగళవారంన జాతర నిర్వహించుతారు. ఈ జాతర వేడుకలు మంగళవారం ప్రారంభమై శుక్రవారం దాకా సాగుతాయి. ఆ పెద్దాయన మీదకు పోలేరమ్మ వాలింది. ఆ ఉయ్యాలలో అతను కూర్చొని ఉన్నాడు. ఆ ప్రదేశంలో కరెంటు లేదు, అంతా చీకటిగా ఉంది. అందుకే అక్కడ లాంతర్లు నెత్తి మీద పెట్టుకుని ఉన్నారు. ఆ పెద్దాయన ఉయ్యాలలో ఎక్కి కూర్చుని ఊగుతూ ఉన్నాడు. ఉయ్యాలలో ఊగుతూ ఉన్నాడు. శ్రీ పోలేరమ్మ ఎదురుగా ఉయ్యాలలో ఊగుతున్నాడు పెద్దాయన. అదుగో అది తాటి చెట్టు. ఆ తాటి చెట్టుకి పక్కన ఇంకొక తాటి చెట్టు ఉంది. దాని అగ్రభాగాన ఒక కర్రను ఇమిడ్చి కట్టి దారంతో దానికి ఆధారంగా ఉయ్యాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ప్రారంభమై శుక్రవారం దాకా సాగుతాయి. ఈ జాతర వేడుకలో పలు ఘట్టాలను, కొలువులను నిర్వహించుతారు. విశేషంగా వేలాది భక్తులు ఈ జాతరలో పాలు పంచుకొని అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. ఈ జాతరకు 10 లక్షల మంది వస్తారు. సమ్మక్క సారక్క జాతర తర్వాత కనుపూరు ముత్యాలమ్మ జాతర చాలా ప్రసిద్ధి. మంగళవారం ఉదయం 5 గంటలకు అమ్మవారికి దిష్టి, ఉదయం 6 గంటలకు బంగారు చీర అలంకారము, గ్రామ సమక్ష దేవత అయిన పోలేరమ్మను ఆరాధించుతారు. ఈ ఆరాధనను నిలుపు అంటారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ గురునాథ స్వామి, శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవము, గొల్లల వేడుకలు జరుగుతుంది. గురువారము పగలు శ్రీ గురునాథ స్వామి బ్రహ్మోత్సవం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు శ్రీ అమ్మవారికి పోలాంగి సేవ, రాత్రి అమ్మవారికి ఉయ్యాల సేవ జరుగుతుంది. శుక్రవారం ఉదయము 6 గంటలకు శ్రీ పోలేరమ్మను వెల్లనంపు కార్యక్రమం జరుగుతుంది. శ్రీ పోలేరమ్మ దర్శనార్థం కోసం ఆలయానికి వెళుతూ ఉన్నారు. ఆలయ ప్రాంగణం అంతా విద్యుత్ దీపాలతో సర్వసుందరంగా ఉంది. ఆలయము చుట్టూ అనేక రకముల అంగళ్ళు ఏర్పాట్లు చేసి ఉన్నాయి. శ్రీ పోలేరమ్మ విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణంగా వెలిసింది.
గోల్డెన్ కలర్లో ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది విద్యుత్ దీప అలంకరణ. శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి గుడి చుట్టూ అర్ధచంద్రాకారంలో ఆర్చీలతో విద్యుత్ అలంకరణ అద్భుతంగా ఉంది. భారీ కటౌట్లు, ఆర్చీలు, అమ్మవారి యొక్క ఆర్చీలు, భారీ కటౌట్లు, విద్యుత్ దీపాలంకరణ కనులు మిరమిట్లు గొలిపేలా ఉంది. చూచుటకు శోభాయమానంగా ఉంది. శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానము, తూర్పు కనుపూరు గ్రామం, చిలకూరు మండలం, తిరుపతి జిల్లా. ఈ ఆలయ ప్రాంగణం చుట్టూ భక్తులు నిద్రపోతున్నారు. దండాలు మా తల్లి పోలేరమ్మ, దయగల మా తల్లి పోలేరమ్మ, మమ్ములను కాచే మా తల్లి పోలేరమ్మ, మమ్ము కన్న తల్లివి అమ్మ పోలేరమ్మ అంటూ వేడిన ఒక భక్తురాలుని పోలేరమ్మ వాలింది. తాండవం ఆడుతూ మాట్లాడినది, నా బిడ్డల బాధలు తీర్చుటకు వచ్చినాను అని చెప్పినది. ఆ తల్లి మాటలు విన్నారు జనులు. పోలేరమ్మకు పడి మొక్కినారు కనుపూరులోన. కనుపూరులో కొలువై ఉండమన్నారు. ఆ మాటలు విన్నదో ఆ తల్లి కిలకిలకిల నవ్వింది. మా అందరినీ కాపాడే తల్లివి నీవేగా పోలేరమ్మ, ముగ్గురు అమ్మల మూల పుటమ్మవి నీవేగా పోలేరమ్మ, నిన్ను నమ్మి కొలిచిన నిత్యం సంతోషాలు, అమ్మా అని పిలిచిన పలికేటివి తల్లివి నీవు, నీ నామస్మరణమే అన్నిటా రక్ష మాకు, కొంగు బంగారమై కోర్కెలను తీర్చుతావు తల్లి, మమ్ము ఏలు మా తల్లి ముచ్చాలమ్మ, మమ్ము ఏలు మా తల్లి పోలేరమ్మ, మా ఇంటి దేవతవు నీవే పోలేరమ్మ, చల్లగా చూడవమ్మ పోలేరమ్మ, జాతరలు చేసే పోలేరమ్మ, లోకాన్ని పాలించే తల్లివి నీవేగా, లాలించి అమ్మవి నీవేగా, కరుణించే అమ్మవి నీవేగా, కాపాడే తల్లివి నీవేగా, అమ్మలను కన్న అమ్మ బంగారు తల్లి నీవేగా, ఆదిశక్తివి నీవేనట, అమరశక్తివి నీవేనట, పరాశక్తివి నీవేనట. ప్రతి ఆదివారం మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ముఖ మండపంలో త్రిశూలం ఉంటుంది. మూలశక్తి ప్రతిరూపంగా ఈ త్రిశూలం బాసిల్లుతుంది. ఈ త్రిశూలానికి భక్తులు నిమ్మకాయలు అలంకరించి ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించుతారు. ముకులిత హస్తాలతో శ్రీ అమ్మవారిని స్మరించుకుంటూ దర్శనం చేసుకుని తరలి వస్తారు భక్తులు. లోకాలను పాలించు పోలేరమ్మ,
మా బాధలు తొలగించు పోలేరమ్మ అంటూ పిలవండి. మీ మాటలు ఆలకించి పలికేను పోలేరమ్మ. నీ పూజలు అందుకుని నీ బాధలు తీర్చేను పోలేరమ్మ. ఇది సత్యం, నిత్యమైనది. త్రిశూలానికి అగ్రభాగమున నిమ్మకాయలు అలంకరించుతారు. నిమ్మకాయల దండను అలంకరించుతారు. ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించుతారు.